హలో, నేను మిస్ఎస్ రావు. ప్రముఖ ఎయిర్లైన్ సంస్థ ఇండిగో ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని వందల విమానాలని రద్దు చేసేసింది. దీంతో ఆకాశాన్ని అంటుతున్నాయి విమానం ధరలు. మనం అమెరికాకి వెళ్ళడానికి 45,000 రూపాయలు అయితే 45 నుంచి 50,000 రూపాయలు ఉంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి కాశీ వెళ్ళడానికి, లేదంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడానికి, లేదంటే ఢిల్లీ నుంచి డొమెస్టిక్గా ఏదైనా నగరానికి వెళ్ళడానికి దాదాపు ఇప్పుడు 45,000 రూపాయలు అవుతుంది. అంటే ఇండియా నుంచి అమెరికా వెళ్ళడానికి ఎంత ఛార్జీలు వసూలు చేస్తున్నారో, డొమెస్టిక్గా వితిన్ ది ఇండియాలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి 45,000 రూపాయలు మినిమం టికెట్లు వసూలు చేస్తున్నారు. ఆ స్థాయిలో ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి విమాన టికెట్లు. దానికి కారణం ఇండిగో దాదాపు 400కు పైగా విమానాలను రద్దు చేసింది. ఆ కంపెనీలో అంతర్గతంగా నెలకొన్నటువంటి ఇబ్బందుల కారణంగా ఇప్పుడు విమానాలని రద్దు చేసేసింది. పైలట్లకు సంబంధించినటువంటి గంటలు తగ్గించడం, పని గంటలు, ఇవన్నీ కూడా రకరకాల కారణాలు. దీంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళతోటి సమావేశం అయ్యారు. పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ పరిష్కారం అయితే దొరకలేదు. దీంతో అసలు ఇండిగోకి ఏమైంది అనేటువంటి ఒక ఆందోళన బయలుదేరింది విమాన ప్రయాణికుల్లో. సో ఇండియాకి ఏమైంది అనే దాని మీద రకరకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు ఇండియాకి ఏమైంది అనే దానికే చూస్తే కనుక ఇక్కడ ఇండిగో గందరగోళంలో పడిపోయింది. అసలు ఎందుకు పడిపోయింది, ఇండిగో విమానానికి ఏమైంది అనేది చూస్తే కనుక ఇక్కడ చూడండి, నిర్వహణపరమైనటువంటి లోపాల కారణంగా హైదరాబాద్తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని విమానాశ్రయాల్లో గురువారం ఇండిగో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు విమానాలు రద్దు కావడంతో పాటు ఆలస్యంగా నడుస్తుండటంతో గందరగోళం ఏర్పడింది. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో విమానాల్లోని ప్రతి 3 2 ఆలస్యంగా నడిచాయి. గురువారం మొత్తం 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. మిగతావి ఆలస్యంగా నడిచాయి. ఒక్క హైదరాబాద్లోనే 79 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీలో 172, ముంబైలో 118, బెంగళూరులో 110, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 రద్దయ్యాయి. విమానాల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు సరైన సమయంలో చెప్పకపోవడంతో వందల మంది శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. చెక్ ఇన్ పూర్తయి లోపలికి వెళ్ళాక మీరు వెళ్లాల్సిన విమానం రద్దయిందంటూ చెప్పడంతో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిలో ఒకరిపై ప్రయాణికులు దాడి చేశారు. తొలుత వివిధ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన 20 విమానాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 20 విమానాలు మాత్రమే రద్దయ్యాయంటూ ఇండిగో సిబ్బంది ప్రకటించారు. కానీ వీటికి అదనంగా 39 విమానాలు రద్దు చేయడంతో వేలాది మంది ప్రభావం పడింది. మరోవైపు నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా విమానాలు బయలుదేరుతాయన్న సమాచారంతో సుమారు 3,000 మంది ప్రయాణికులు గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎదురు చేశారు. చెన్నైలో ఒక వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్కి చెందిన 20 మంది టికెట్లు బుక్ చేస్తున్నారు. ఉదయం 6:30 గంటలకు విమానం బయలుదేరుతుందని సంక్షిప్త సమాచారం రాగా తెల్లవారుజామున 5 గంటలకే వారు విమానాశ్రయం చేరుకున్నారు. విమానం వెళ్లేందుకు ఆలస్యం అవుతుందని ఉదయం 10:30 గంటలకు పంపుతామని చెప్పడంతో వారు సరే అన్నారు. మధ్యాహ్నం 2 గంటలైనా విమానం రాకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనారు. హైదరాబాద్ నుంచి కొచ్చిన్కి వెళ్లాల్సిన విమానం గురువారం కూడా రద్దు కావడంతో శబరిమలకు వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు విమానాశ్రయంలో నిరసన చేపట్టారు. సో విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా ఎందుకు ఏమైంది అని అంటే ఇక్కడ చూడండి, ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభంతో వేలాది మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ల విధులకు సంబంధించి ఇండిగో ఊరట కల్పించేలా నిబంధనలు కాస్త సడలించింది. పైలట్ల వీక్లీ రెస్ట్ నిబంధనలో మార్పులు చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. వందలాది సర్వీసుల రద్దుతో సతమతమవుతున్న ఇండిగో నిబంధనల సడలింపు కోసం DCCAను ఆశ్రయించింది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఉపశమనం కల్పించాలని కోరింది. ఇండిగో అభ్యర్థనను పరిశీలించిన DCCA ఎయిర్లైన్ల పైలట్ల విధులకు సంబంధించి తాజా మార్పులు చేయబడినాయి. అయితే ఇవి తాత్కాలికం మాత్రమేనని స్పష్టం చేసింది. గతంలో పైలట్లకు వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వీక్లీ రెస్ట్ను సెలవుగా పరిగణించనున్నట్లు తాజాగా DCCA ప్రకటించింది. అంతకుముందు FDTL కొత్త నిబంధనల ప్రకారం వీక్లీ రెస్ట్ను సెలవుగా పరిగణించే అవకాశం లేదు. వీక్లీ రెస్ట్ పీరియడ్, సెలవులను వేరువేరుగా చూసేవారు. పైలట్ల అలసట సమస్యను పరిష్కరించేందుకు ఈ కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇండిగో సర్వీసుల రద్దు నేపథ్యంలో ఈ నిబంధన కాస్త సడలించారు. ఇక పైలట్లు రాత్రి విధులపై ఉన్న నిబంధనలకు సంబంధించి ఇండిగోకు భారీ ఉపశమనం కల్పించింది. పైలట్లు వరుసగా రెండు కంటే ఎక్కువ రాత్రి షిఫ్ట్లు చేయకూడదనే నిబంధనను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్టు DCCA తెలిపింది. ఇండిగో విమానయాన సంస్థకు చెందినటువంటి పైలట్లు వారంలో 6 నైట్ డ్యూటీలు నిర్వహించే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం కొనసాగుతున్న గందరగోళాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు DCCA తెలిపింది. ఈ మినహాయింపులు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఇది అంతేగాక 15 రోజులకు ఒకసారి వీటిపై సమీక్షిస్తామని చెప్పింది. అది DCCA తీసుకున్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా గందరగోళం పరిస్థితి ఏర్పడి ఇవన్నీ ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇక టికెట్ల విషయానికి వస్తే నిర్వహణాపరమైన లోపాల కారణంగా వందలాది ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. అంటే వేలాది మంది ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తుండగా ఇటు టికెట్ల ధరల మూతతో మరికొంతమంది ప్రయాణికులు జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇండిగో ఎఫెక్ట్తో దేశంలో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని సాధారణ రోజులతో పోలిస్తే టికెట్ ధరలు దాదాపు 2-3 రెట్లు పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు చేస్తున్నారు. దేశంలోని అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన ముంబై ఢిల్లీ మధ్య విమాన సర్వీసుల టికెట్ ధరలు అమాంతం పెరిగాయి. ఢిల్లీ ముంబై మార్గంలో పలు ఎయిర్లైన్ల టికెట్ల ధరలు 20,000 నుంచి 40,000 వరకు ఉన్నాయి. మిగిలిన మార్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణ సమయాల్లో ఢిల్లీ ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ ధరలు చివరి నిమిషంలో బుక్ చేసుకున్న దాదాపు 20,000 వరకు ఉంటాయి. ఇప్పుడు ఆ ధర ఏకంగా దాదాపు 60,000 వరకు పెరగడం గమనార్హం. ముంబై శ్రీనగర్లో సాధారణ రోజుల్లో 10,000 ఉంటే టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 62,000కు పెరిగింది. రౌండ్ ట్రిప్ అయితే 92,000 ఉంది. భారత్లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కంపెనీ వెబ్సైట్ ప్రకారం రోజుకు దాదాపు 2,200 విమాన సర్వీసులు నడుపుతుంది. ఎయిర్ ఇండియాతో పోలిస్తే ఇది రెండింతలు. అలాంటి ఎయిర్లైన్ ఇప్పుడు సాంకేతిక సమస్యలు, సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్ నియమాలు తదితర కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీంతో శుక్రవారం దాదాపు 500 విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై సహా పలు విమానాశ్రయాలు ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్ని చోట్ల ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇది సో మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే ఈ బాధ తెలుస్తుంది. ఇండిగో ఎయిర్లైన్స్ అనేది అతిపెద్ద ఎయిర్లైన్. ఇది ఒక్కసారిగా 550 విమానాలను రద్దు చేసింది అని అంటే ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. దీనికి కారణం ఏంది? సాంకేతిక సమస్యలు, అలాగే వాళ్ళకి సంబంధించిన ఇంటర్నల్ షిఫ్ట్లు, తర్వాత డ్యూటీ అవర్స్, వీటికి సంబంధించి ఇది DCCA తోటి పరిష్కరించుకోవాల్సిన అంశం. ఇది తీరా ముదిరేంత వరకు అటు ఇండిగో యాజమాన్యం కానీ ఇటు DCCA కానీ కోఆర్డినేట్ చేసుకోలేదు. అందుకే ఇప్పుడు రామ్మోహన్ గారు రంగంలో దిగారు. రామ్మోహన్ ఇప్పుడు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కాబట్టి ఆయన ఇప్పుడు సీరియస్గా తీసుకొని ఈ సమస్యని వెంటనే పరిష్కరించేదానికి ఉపక్రమించారు. అట్ ద సేమ్ టైం అమరావతి అలాగే తిరుపతిలో ఇంటర్నేషనల్ విమానాలు ఆగేలాగా, అలాగే హైదరాబాద్ అమరావతి మధ్యలో ఇంటర్నేషనల్ విమానాలు కనెక్ట్ ఉండేలాగా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇవి ఎప్పటి నుంచి తీసుకోబోతున్నారంటే అతి త్వరలో అని చెప్పి మనకి తెలుస్తుంది. సో విమానయానం అనేది ఇప్పుడు ఒక పెద్ద అసెట్. దానికి ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితి ఇండిగో కారణంగా. సో ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని కోరుకుందాం. ఇదైతే మానవ తప్పిదం వల్ల జరిగినటువంటి అసౌకర్యం ఇది. మరి దీనికి ఖచ్చితంగా నష్టపరిహారం ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. మరి ఆ దిశగా వెళ్తారా ప్రయాణికులు లేదా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.